సిఎస్ఐ చర్చి చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ ఎగ్జిబిషన్ ఎంట్రీ ఓకే. ఇదేంటో అర్థం కాలేదు కానీ అదైతే ఆత్మఫలాలు. ఇది ఆత్మఫలాలు. ఇదేంటిది? ఇది ఏమన్నా చేపలు నిద్రపోయిన రోజా? ఇదేంటి తప్ప జనాలు కట్టుకున్న ఇల్లులు. ఇదేంటి? యాకోబు బాగా కాదు. యేసు ప్రభు ఒక ఇంట్లో ప్రసంగిస్తున్నప్పుడు ఇంటి పై పెంకులు తీసి రోగిని బాగుపరిచిన స్థలం. మంచంలో నుంచి దింపారు. మంచిగా ఉంది. అది కనబడుతుంది కానీ ఫోటోస్. ప్రకృతిలోని ఒక భాగం. సృష్టి. దేవుడు ఇవన్నీ కూడా చేసినాడు. భయపడకూడదు మీరు అని చెప్తున్నాను. ఇది సినగోగు చర్చ్. సినగోగులు మందిరం. చర్చ్ సినగోగులు తల్లి. ఇది ఇదండి సమూయేలు చిన్న ప్రార్థన చేసిన విధానం. దావీదు గొలియాతు. 7 రోజుల సృష్టి కార్యం. 5 రొట్టెలు 2 చేపలు. నేటి చెక్క యేసు ప్రభు పాదరక్షకుడు. చొక్కా యేసు ప్రభు అంగి. ఆనాటి నాణెములు. టెంపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. జీసస్ ఖాళీ సమాధి. సమూయేలు చిన్న ప్రార్థన చేసిన విధానం. దావీదు గొలియాతు. 7 రోజుల సృష్టి కార్యం. 5 రొట్టెలు 2 చేపలు. నేటి చెక్క యేసు ప్రభు పాదరక్షకుడు. చొక్కా యేసు ప్రభు అంగి. ఆనాటి నాణెములు. టెంపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. జీసస్ ఖాళీ సమాధి. పట్టణం. గోల్గోతా కొండ. అయితుంది రికార్డ్. ఇది రెయిన్బో ఇంద్రధనుస్ అంటారు. ఇది బైబిల్లో ఉన్నది ఉంటుంది. యోనా చేప. ఇది అబ్రహాము ఇసాకును బలిచ్చిన క్రమం. ఇది త్రోవ పక్కన పడ్డ విత్తనాలు, రాళ్లలో పడ్డ విత్తనాలు, ముళ్ళ పొలంలో పడినవి, మంచి నీళ్ళలో పడిన విత్తనాలు. 5 రొట్టెలు 2 చేపలు. ఇది 5 రొట్టెలు 2 చేపలు. ఇది అబ్రహాము ఇస్సాకు. ఇంకా అబ్రహాము కళ్ళు తిప్పుతాడు చూడమని. తిప్పు తెలుసు. సమరయ స్త్రీతోటి యాకోబు బావి దగ్గర మా నీరు మీరు తాగుతారా?
ఇట్లా మాట్లాడి ఒక చోటు బావిలో నీళ్ళు లేవు. మేము కూడా దేవుణ్ణి కొలవచ్చా? నోవా ఓడ అంతే కదా. నోవాహు పడవ, నోవాహు అప్పుడు వచ్చిన పడవ ఇదే, అప్పుడు ఎక్కించిన జంతువులు ఇవే. 7 రకాలు కదా పక్షులు, 8 చెట్లు. ఆత్మఫలాలు కావచ్చు. ఒక 5 రొట్టెలు 2 చేపలు. ఇంకా క్లోజ్.